వికలాంగుడైన కొడుకు, కడుపులో కూతురు. అలాంటి సమయంలో నా భర్త నన్ను వదిలేశాడు. కట్నం ఏమీ తీసుకురానందుకు ఆయన మా అత్త కలిసి నన్ను చాలా హింసించేవారు. అతను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. పెళ్లయిన తర్వాత ఒక మంచి కుటుంబ జీవితం గడుపుదామని యామి ఆశపడింది. కాని కొద్ది రోజులకే ఆమె కల కరిగిపోయింది. నేను వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. కట్నం గురించి తెలియదు కాబట్టి మేమేమీ కట్నం ఇవ్వలేదు. ఆ కారణంగా మా అత్తగారు నన్ను అవమానించేది. చివరకు నన్ను బతుకుండగానే కాల్ చేయాలని కూడా ప్రయత్నించింది. ఆమె నా చీరకు నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. యామి అసహ్యం, కోపం, బాధతో నిండిన జీవితాన్ని గడపసాగింది. ఒకరోజు హఠాత్తుగా ఆమె తండ్రి చనిపోయాడు. ఆ సమయంలోనే ఆమె భర్త, అత్త, మామలు కలిసి ఒక కుట్ర చేశారు. దాని గురించి ఆమెకేమీ తెలియదు. ఒకరోజు, నీవు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావు? మీ అమ్మ దగ్గరకా లేకపోతే ఫరీదాబాద్లో ఉండే మీ అక్క దగ్గరికి వెళ్తావా అని అడిగారు. ఇదే మొదటిసారి వాళ్ళు నన్ను పంపించడం అని అనుకున్నాను. ఫరీదాబాద్ వెళ్తానని వాళ్లతో చెప్పాను. ఆ రకంగా వాళ్ళు నన్ను ఫరీదాబాద్లో వదిలేశారు. కానీ వాళ్ళ ఆలోచన గురించి నాకేం తెలియదు. ఆ సమయంలో వాళ్ళేం చేయాలనుకుంటున్నారో తెలుసుకునేంత తెలివి నాకు లేకపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే భర్త తనను అక్క ఇంటికి ఎందుకు పంపించాడో యామి తెలుసుకుంది. ఒక నెల రోజుల పాటు వాళ్ళు నన్ను కలవలేదు. ఎన్నో ఉత్తరాలు రాశాను, కానీ వాళ్ళు సమాధానం రాయలేదు. దాంతో మా బంధువు ఒకరితో కలిసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది. మొదట ఆ మాటలు నమ్మలేదు. కానీ నువ్వు చాలా అమాయకురాలివి, వాళ్ళు నీతో ఆడిన నాటకాలన్నీ ఇందుకోసమే. ఇదే గ్రామానికి చెందిన మరో అమ్మాయితో నీ భర్త పెళ్లి చేశారని వాళ్ళు నాతో చెప్పారు. ఆ మాటలు విన్నాక యామి గుండె పగిలిపోయింది. ఈ విషయం గురించి భర్తను అడిగితే అతను ఆమెను బెదిరించాడు. నువ్వు మర్యాదగా వెళ్ళకపోతే కాల్ చేస్తావని అత్త బెదిరించింది. వాళ్ళు నన్ను స్కూల్లోని ఒక గదిలోకి పిలిపించి అక్కడ నన్ను బంధించారు. అప్పుడు నేను 7 నెలల గర్భవతిని. నన్ను కాల్ చేయాలని వాళ్ళు ప్రయత్నించారు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కలగజేసుకొని నన్ను అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చారు. యామి తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆమెకు షాక్ తగిలినట్లయింది. చనిపోవాలనుకుంది. కానీ పిల్లల గురించి ఆలోచించి వాళ్ల కోసమైనా బ్రతకాలని అనుకుంది. ఒక కొత్త జీవితం ఆరంభించింది. పని చేయడం మొదలుపెట్టాను. పని చేయడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, ఇదే నా దినచర్య. ఆ రోజుల్లో నాకు చాలా చిరాగ్గా ఉండేది. నా స్వభావం మారిపోయింది. నా భర్తతో పాటు వేరే మగవాళ్ల పట్ల నాలో అసహ్యం పెరిగిపోయింది. ఆ సమయంలోనే యామి పెద్దక్క చర్చికి వెళ్లడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె యామికి యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండేది. దేవుని గురించి చెప్పినప్పుడల్లా ఆమె ఏమి చెప్తుంది, ఎందుకు చెప్తుందని అనుకునేదాన్ని. దేవుడు దేవుడు దేవుడు, అసలు దేవుడంటే ఎవరు? దేవుడు అనేవాడు ఉన్నట్టయితే నా జీవితం ఇలా ఎందుకు అయింది? నేను ఎప్పుడు తప్పు చేయలేదు కదా, ఎవరికీ చెడు చేయలేదు. నిజంగా దేవుడు ఉన్నట్టయితే ఈ సమస్య నుంచి నన్ను తప్పక కాపాడుండేవాడు అని చెప్పేదాన్ని. దేవుడు లేడని యామి అక్క ముందు వ్యతిరేకించినా, ఒంటరిగా ఉన్నప్పుడల్లా తన మనసులో మెదిలే కొన్ని విషయాల గురించి యామి ఆలోచిస్తూ ఉండేది. ఏదో ఒక శక్తి ఉందని అనుకునేదాన్ని. మా అక్క జీవితంలో జరిగిన మార్పులను నేను చూశాను. ఆమెలో ఎన్నో మార్పులు, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ప్రతి ఒక్క విషయంలోనూ మార్పులు జరిగాయి. అప్పుడు అనుకున్నాను, నిజంగానే ఏదో ఉంది. ఎందుకంటే నేనెప్పుడు ఆమెతో కఠినంగా మాట్లాడినా ఆమె ఎంతో ఆదరంగా, ప్రేమగా మాట్లాడేది. అంతకుముందు ఆమె చాలా కోపిష్టి. ఎంతో ఆలోచించిన తర్వాత చర్చికి వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సంతోషాలను ఇచ్చే ఈ దేవుడు ఎవరో చూద్దామని అనుకుంది. చర్చికి వెళ్ళాను. గేట్లోకి అడుగు పెడుతున్నప్పుడు చాలా దూరం నుంచి వాళ్ళ పాట వినిపించింది. నా మనసులో ఏదో ఒక ప్రశాంతత కలిగింది. లోపలికి నడిచాను. ముందుకు అడుగు వేసిన మరుక్షణంలో ఉన్నట్టుండి యేసుక్రీస్తు రూపం కనిపించింది.
నేను యేసుని చూడగలుగుతున్నానని అక్కతో చెప్పాను. నా ముందు యేసు ప్రభు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత నా శరీరం వడకసాగింది. దాదాపు 2 గంటల పాటు నా నోట్లోంచి మాట కూడా రాలేదు. అప్పుడు పాస్టర్ వచ్చి నీకు దేవుని రూపం కనిపించింది అని చెప్పాడు. ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె జీవితంలోకి సంతోషం రావటం మొదలయ్యింది. దాంతోపాటు ఆమె సమస్యలన్నీ ఆమె జీవితంలోంచి నిదానంగా తప్పుకోసాగాయి. నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా కోపం మాయమైపోయింది. నాలో ఇప్పుడు ఎలాంటి గందరగోళం లేదు. ఈ రోజు ఏం చేయాలి, రేపేం చేయాలి అని అంతకు ముందు అర్థమయ్యేది కాదు. నా జ్ఞాపక శక్తి కూడా పోయింది. కానీ ఈ రోజున నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. భవిష్యత్తులో నా పిల్లల కోసం నేనేం చేయాలో అర్థమైంది. తన దేవునిగా యేసు ప్రభువును స్వీకరించిన తర్వాత యామి కూడా తనకు నష్టం చేసిన వారిని క్షమించింది. ఆ తర్వాత నా భర్త ఒకసారి నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని క్షమించాను. మా అత్తమామలను కూడా క్షమించాను. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత క్షమాగుణం కలిగి ఉండాలని తెలుసుకున్నాను. ప్రభు మనల్ని రక్షించినట్లుగానే, ఆయన మనల్ని క్షమించినట్లుగానే మనం కూడా ఇతరులను క్షమించాలి. అంతకు ముందు అందరూ వదిలేసినప్పుడు యామి అభద్రతాభావంతో ఉండేది. భవిష్యత్తును చూసి భయపడేది. కానీ యేసుక్రీస్తు ఆమెకు మనశ్శాంతి, సంతోషం, రక్షణ ఇవ్వటంతో పాటు ఆమెకొక స్థిరమైన ఆధారం కూడా ఇచ్చాడు. యేసు ప్రభువు తనతో ఎప్పటికీ ఉంటాడని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఆయనే తన పరలోకపు తండ్రి. ఒక మురికి కూపంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసి ఒక అందమైన ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఇందుకోసం ఎన్నిసార్లు ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నా జీవితాంతం చెప్పినా సరిపోదు. ఎందుకంటే నా జీవితాన్ని ఆయన బాగు చేసిన దానికి కృతజ్ఞతలు అన్న ఒక్క పదం సరిపోదు. జీవితం అంతా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాను.